కానీ ఎన్నాళ్ళ నుంచో గోడకు ఒరిగి ఉంది 12 ఆకులతో కూడిన ఈ బండి చక్రం. ఇవాళ విశ్రాంతి తీసుకుంటూ గత దూరాలను నెమరేసుకుంటుంది. ఇవాళ విశ్రాంతి తీసుకుంటూ గత దూరాలను నెమరేసుకుంటుంది. జాతరకు నడిచి మా మొక్కు తీర్చిందనో, జాతరకు నడిచి మా మొక్కు తీర్చిందనో, ధాన్యాన్ని మోసుకొస్తూ దాని బాధ్యతను నిర్వహించిందనో, ధాన్యాన్ని మోసుకొస్తూ దాని బాధ్యతను నిర్వహించిందనో, బండరాళ్ళని మోస్తూ ఎండతో కొన నడిచిందనో, కాసేపు ఈ చక్రంతో సంభాషించాలని ఉంది. దాని జ్ఞాపకాలను వినాలని ఉంది. దాని అనుభవాల నుంచి పాఠం నేర్చుకోవాలని ఉంది. దాని ఒంటి కంటిన మట్టిని నొసట తిలకంగా ధరించాలని ఉంది. ఆ గీరల ధ్వని, గిట్టల సడి కలగలిసిన గీతమే నా బాల్యం. ఆ గీరల ధ్వని, గిట్టల సడి కలగలిసిన గీతమే నా బాల్యం. భూభ్రమణానికి ప్రతీకగా నిలిచిన ఈ పనిముట్టును రూపొందించిన తొలి శిల్పి ఎవరో అతని మేధో నైపుణ్యానికి ప్రణామం. ఇప్పుడు ప్రపంచీకరణ పయ్యలు ఈ బండి చక్రాన్ని టక్కరిస్తే మా ఊరి కమ్మరంజన్నే కాదు, వడ్ల బ్రహ్మయ్య వలసబాట పట్టిను. చెక్కతో చేసిన ఈ చక్రమే ఇప్పటి యంత్రవాహన పయ్యలకు పునాది. ఎంత చెప్పినా గొడవని దీని కథే ఓ నాగరికత. ధన్యవాదాలు.